కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరం 2023 డిసెంబర్ 30 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజుకి ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ వెంటే ఉంటారు. జాగ్రత్త. శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయంలో మనస్తాపానికి గురి చేస్తుంది. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాలన్నీ వదిలివేయటం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటికాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య కార్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి రావు. ఇంటా బయట ఒత్తిడులు తగ్గుతాయి. కార్యసిద్ధి ఉంది. స్వల్ప ఆటంకాలున్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించినది దక్కుతుంది. సంకల్ప సిద్ధి విశేషంగా గోచరిస్తుంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. గోవిందనామ స్మరణ చేయండి. ఇక ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. దైవచింతన ఉంటుంది. మంచి కాలం. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధి సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్ని ఇస్తుంది. తోటివారిని కలుసుకుంటూ ముందుకు సాగాలి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద కూడా బాగుంది. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. కుటుంబ జీవితం మధ్యస్థంగానే ఉంది. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉంటున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: చెరకు, పళ్ళు మరియు రొట్టెలను ఉంచడానికి పళ్ళెము ఉపయోగించండి. ఈ అలవాటు కుటుంబ జీవితం నుండి అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.